హాయ్ అండి. మీ అందరికీ ఒక మంచి విషయం చెప్తా అనమాట. ఈరోజు మా చిన్న బాబుకి స్కూల్లో ఒక ప్రాజెక్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అది ఎలాంటి ప్రాజెక్ట్ అంటే, మనం ఏదైనా అనాథాశ్రమం కానీ, పిల్లలు కాస్త కళ్ళు లేని వాళ్ళ దగ్గర కానీ ఏదో దగ్గరికి వెళ్ళి మనం వాళ్ళ లైఫ్ ఎలా ఉందో, మన లైఫ్ ఎలా ఉందో అనే దాని గురించి స్టోరీ రాసుకురామని స్కూల్లో బాబుకి ప్రాజెక్ట్ అయితే ఇచ్చారు. ఆ ప్రాజెక్ట్ ఏమో పక్కన పెడితే మాత్రం నేను చూస్తేనే నాకు ఏదో తెలియని ఫీలింగ్ వచ్చిందండి. మన పిల్లలకి అన్నీ ఇచ్చి వాళ్ళు ఇష్టమైందల్లా వండి, మనం వండింది నచ్చక నాకు ఆ కూర నచ్చదు, ఈ కూర నచ్చదని మనకు వంకలు పెడతా ఉన్నారు. వాళ్ళు మేము ఇచ్చిన ఒక్క బిస్కెట్ ప్యాకెట్కే ఎంతో బాగా ఫీల్ అయిపోయారండి. కానీ నేను ఒకటైతే తెలుసుకున్నాను అనమాట. బాగా అన్నీ ఉన్న వాళ్ళకి పెట్టడానికి చేతులైతే రావండి. మధ్యతరగతోడు పెట్టాలన్నా కూడా వాడి దగ్గర ఉండవు అనిపించింది. కానీ ఏదో ఒక రూపంలో పిల్లలు పుట్టినరోజులు అయినా ఏదో ఒక రూపంలో వాళ్ళకి సహాయం చెయ్యాలి అనేది ఈ రోజు నుంచి నేను నిర్ణయించుకున్నాను. మనం చేసే ఇంట్లో కేక్ కట్ చేసి వాటి చేసే కన్నా వాళ్ళకి ఒక్క 1000 రూపాయలన్నా ఖర్చు పెట్టి వాళ్ళకి ఏదో సహాయం చేయాలి అనిపించింది అనమాట. నేను ఇచ్చిన బిస్కెట్ ప్యాకెట్ తీసుకుని వాళ్ళంతా సంతోషిస్తే నాకు భలే నచ్చిందండి. మనం చేసేది చిన్న సాయం అయినా వాళ్ళు చూసావా ఎంత ఇదిగా ఫీల్ అయిపోయారో. ఎప్పుడైనా కడుపు నిండినోడికి మనం ఎంత పెట్టినా వాడికి తృప్తి చెందడు. ఏమీ ఇదే చిన్న చిన్న సంతోషాలకే సంతోషించే వాళ్ళకి మనం అదొక చిన్న గిఫ్ట్ అయినా సరే వాళ్ళు ఎంతో బాగా ఫీల్ అవుతారనిపించింది అనమాట. కానీ ఇది పిల్లలకి తెలియాలండి. ఎందుకంటే మనం అన్నీ ఉంచి వాళ్ళని నెత్తిన పెట్టడం వల్ల వాళ్ళు చెడుదారికి వెళ్ళడానికి కూడా సిద్ధపడుతున్నారు. ఎందుకంటే మా అమ్మ మాకేమైందిలే, మాకు అన్నీ ఉన్నాయి అన్న ఫీలింగ్తో వాళ్ళు సోమరిపోతులుగా తయారయ్యి వాళ్ళకి ఏదో మంచి చెడు తెలియట్లేదండి. పిల్లలందరూ అలాగే ఉన్నారనమాట. కానీ ఇలాంటి వాటి వల్ల వాళ్ళు కొన్ని తెలుసుకుంటారని నేను